కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఫామ్ హౌస్లో పడినాడు, ఫామ్ హౌస్లో తాగిండు అని అన్నారు. ఓకే, రేవంత్ రెడ్డి గారు మంచోళ్ళు, మీరు గొప్పోళ్ళు, మాన్యులు, పూజ్యులు, దైవ సమానులు, ఇంకేమైనా ఉంటే అవి కూడా. మీరేందనండి, మీరు ఏం ప్యాలెస్లో ఉన్నారు? ప్యాలెస్లో మీరు ఎందుకుంటారండి? ప్రభుత్వ భవనం ఉన్నది కదండి, ప్రజాభవన్ ను ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసింటారు కదండి, దాన్నే కదా మీరు ఉండాల్సింది. మీకు ఆడ కార్యాలయం ఉండాలి కదా. రాజశేఖర రెడ్డి ఏడున్నాడండి, కేసీఆర్ ఏడున్నాడండి, మీరేడు ఉంటారండి? ఇవన్నీ విషయాలు కొంతమందిని మేము అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఈడైతే గవర్నమెంట్ది సర్వేలెన్స్ ఉంటాయి, వస్తుంటే పోతుంటే అందరు అబ్జర్వ్ చేస్తారు, మీడియా వాళ్ళు ఉంటారు. ఇంటికాడైతే ఏం చేసేది, ఎట్టి చేసేది ఎవరికి తెలియదు కదా. ఏ బ్యాగులు వస్తున్నాయి, ఏ బ్యాగులు పోతున్నాయి, ఏ పేపర్లు వస్తున్నాయి, ఏ కాగితాలు వస్తున్నాయి అని అన్నది ఎవరో తెలియదు కదా. అందుకే ప్రైవేట్ దాంట్లో ఉన్నాడు, ఆయన వ్యక్తిగతంగా ఉన్న దాంట్లో ఆయన సొంత ఇంట్లో ఉన్నాడు అని అన్నారు. ఇక మరి అది వాస్తవమా అవాస్తవా అని అన్నది మీరు మీ సన్నిహితులే బయట పెట్టుకొని దాన్ని తేటతలని చేసుకోవాలి. ఇది ఆరోపణ, మీ పైన ఉన్న ఆరోపణ. ప్రగతి భవన్ ఉంటే ఏమొచ్చుటని తెలుస్తుంది కదా. అందుకే ప్రైవేట్గా నా సొంత ఇంట్లో నేను ఉంటుండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతూ ఉంది. కాగితాలకు, పత్రాలకు, పైసలకు ఏమన్నా ట్రాన్సాక్షన్ జరిగితే తెలియకుండా ఉండడానికి అని. అండ్ ఇంకొక విషయం, సందర్భం వచ్చింది కాబట్టి ఎంత అవస్థ తీస్తున్నాడు. మీ ఇంటికాడ పక్క ఇంటి వాళ్ళకి పోవాలంటే అవస్థ, వాళ్ళకు చుట్టాలు ఎవరన్నా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు రావాలి అని అంటే, ఈ స్విగ్గీ జొమాటోలో పనిచేసి వాళ్ళు ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే ఇవన్నీ కూడా వాళ్ళకి అవస్థ. ఆ రోడ్ ఏమాట పోవాలంటే మాలాంటి జర్నలిస్టులకు అవస్థ. ఎందుకున్నారు మీరు? టాప్గా రోడ్ మీద ఉన్నది మంచిగా ఈ ప్రగతి భవన్ ఉండొచ్చు, మీరు ప్రజాభవన్ ఉండొచ్చు, మీరు ఏమేమో చేస్తాం. సార్ నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు, మీరు ఇటుక మీద ఇటుక పెట్టి ఇల్లు కట్టుర్రు, కానీ అడ్డగోలుగా ఇల్లు గులగొట్టరు. ఇంట్లో ఒలి గులగొట్టాలి, ఫాతిమా కాలేజు ఆ కాలేజీని గులగొట్టాలి, పల్లా రాజేశ్వర రెడ్డి కాలేజీలు గులగొట్టాలి, ఎంక్రోచ్మెంట్ చేసి వేల కోట్లు, వందల కోట్లు పడగలెత్తినటువంటి వాళ్ళ ఇండ్లను గులగొట్టాలి మీరు. కొండల మీద చెట్ల మీద ఈడ పట్నం మహేందర్ రెడ్డి కట్టుకున్నాడు చూసిరా, అట్లాంటి వాళ్ళు ఇండ్లు గులగొట్టాలి మీరు. వివేక్ వెంకటస్వామి ఉన్నారు కదా, వారి ఫామ్ హౌస్లు గులగొట్టాలి మీరు. ప్రతిపక్షంలో అయినా సరే అధికార పక్షంలో ఉన్న నిష్పక్షపాతంగా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేసారో బడా బాబులే ఆలో గులగొట్టరు. అవి కావు, పేదలై, నిరుపేదలై, అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళై, లేకపోతే ఈ దారిద్ర రేఖ కింద దిగువ బతుకుతున్న వాళ్ళ ఇల్లు గులగొడితే నీకేమొస్తుంది? క్షమక్షమాన పాపం తలుగుతుంది. ఏం తిట్టు. తెలంగాణ వాళ్ళకి బాగా బూతులు వస్తాయి, అది మీకు కూడా తెలుసు. ఒక్కసారి మీరు ప్లే చేస్తూ చూడండి. ఈ భజన బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళని పక్కన పెట్టుండ్రి. ఎట్లా నడుస్తుంది అని రేవంత్ రెడ్డి పుసపుస పక్కన ఉన్న వాళ్ళని అడిగితే బ్రహ్మాండంగా ఉన్నదన్న, మీరు గులగొడుతుంటే జై కొడుతురని అంటారు. తప్పది. ఒకసారి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. ఎందుకంటే మనం పురాతన కాలంలో పోయి చూస్తే ఆ రాజుల వ్యవస్థ ఉన్నప్పుడు గూఢాచారులుగా రాజులు వేషాలు కట్టుకొని వచ్చి తిరుగుతుండే ప్రజలలో. ఏమిటి పనిలేక కాదు, వాళ్ళు అసలు ప్రజల నాడు ఏంది అని తెలుసుకోవడం కోసం. ఒకసారి మీరు కూడా ఒకసారి రాత్రిపూట బైక్ వేసుకొని పోతున్నారు అని చెప్పేసి ఒకసారి ఎన్నో వార్త వచ్చింది. సో అది నాకు తెలిసి దీని గురించి అయితే బాగుంటుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు నాకు తెలుసుకోవడానికి అయితే బాగుంటుంది. ఉట్టిని మీకు కాన్వా ఇచ్చి హైదరాబాద్ మొత్తం తిప్పుతుంటారు దిక్కు, మీరు స్ప్లెండర్ బండి మీద హెల్మెట్ పెట్టుకొని మంచిగా మాస్క్ వేసుకొని రండి బయటికి. మీకు అర్థమవుతుంది. సిగ్నల్ కాడ ఆగుర్రి, మీకు తెలుస్తుంటది ఏంది అవస్థ ఏంది అన్నది తెలుస్తుంది. ఓ పండ్ల కొట్టు కాడికి పోయి ఆగి ఆ అమ్మని అడుగురి, ఏందమ్మ పరిస్థితి ఏంది, పరిపాలన ఎట్లుందని అడుగురి. ఆ అమ్మని అడిగితే చెప్తుంది. ఓ కటింగ్ షాప్ పోయి కటింగ్ చేస్తున్నటువంటి ఓ వ్యక్తిని అడుగురి, బార్బర్ని అడుగురి, తెలుస్తుంది. చెప్పుల దుకాణం పెట్టుకొని కూర్చున్నటువంటి చెప్పులు కుట్టే వ్యక్తిని అడుగురి, తెలుస్తుంది. మీ పరిపాలన ఎట్లుంది, మీ పరిపక్వత ఎట్లుంది, మీ పద్ధతి ఎట్లుంది, మీ వ్యవహారం ఎట్లుంది అన్నది అర్థమవుతా ఉందా సార్? దయచేసి గీడ కనబడుతున్నాయి కదా, మహాలక్ష్మి పథకం ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు మషి ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వలే. ఈ ఇస్తాం చేస్తాం ఇచ్చేదేనాడో పెట్టేదేనాడో, నవ్వుతాడు పటేల్ పెడతాడు బుచ్చినవా అన్నట్టుంది. ఎప్పుడు బూతులు మాట్లాడడానికి, ప్రసంగాలు ఇవ్వనీకి, ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయనీకి సరిపోతుంది టైం అంతే. మళ్ళా కూలగొట్టనీకి పెట్టేది లేదు. నవ్వుముఖం వేసుకొని నవ్వుడే ఉన్నది.